సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ నమస్కారం. ఈరోజు అనంతపూర్ జిల్లాలో కేజీబీయూలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల అధికారులు, ప్రభుత్వం, ఏజెన్సీలు ఏ రకంగా అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదో మీరు చూస్తూ ఉన్నారు. నవంబర్ 15వ తేదీన వేలాది మందితోటి విజయవాడ నగరంలో ధర్నా కార్యక్రమం సందర్భంగా స్వయంగా ఎస్పీడీ గారే అధికారులను ఆదేశించారు. పెండింగ్ వేతనాలన్నీ కూడా నేరుగా ఉద్యోగులందరికీ వేయాలని చెప్పేసి. ఆ తర్వాత అనంతపురం జిల్లా పీఓ మేమందరం కూడా ఎస్పీడీ గారి ఆఫీస్కి వెళ్తే రాత్రి 8:30కి 4 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలన్నీ కూడా నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోనే వేయండి, ఏజెన్సీల ద్వారా ఇవ్వాలా లేదా అనేది నవంబర్ నుంచి మనం ప్రభుత్వానికి రాద్దాము, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం నిర్ణయం తీసుకుందామని చెప్పేసి ఆ రోజు చెప్పున్నారు. మేము కూడా ఎస్పీడీ గారు అధికారులు కూడా నేరుగా వేతనాలు వేస్తారని చెప్పినటువంటి వాగ్దానాన్ని, హామీని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పేసి ఆలోచించాం. కానీ అడుగడుగునా కూడా అధికారులు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు ఏజెన్సీల ద్వారానే మేము వేతనాలు ఇస్తామని చెప్పేసి అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా కొద్దిమంది ఉద్యోగులతోటి మొదట హైకోర్టులో కేసు వేసి ఉన్నాం. హైకోర్టులో కేసు వేసిన తర్వాత ప్రభుత్వమే ఈపీఎఫ్, ఈఎస్ఐ ఖాతాలు ఓపెన్ చేసి ఏజెన్సీతో సంబంధం లేకుండా నేరుగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చింది. దీంట్లో కూడా లాజిక్లు వెతికి అధికారులు హైకోర్టు ఇచ్చినటువంటి కొద్దిమందికి ఇచ్చినటువంటి తీర్పునైనా కూడా అందులో ఉన్నటువంటి స్పిరిట్ని అర్థం చేసుకొని ఆ స్పిరిట్ని ఉద్యోగులందరికీ కూడా అమలు చేసేటువంటి పద్ధతిలో మొత్తం ఉద్యోగులకి నేరుగా ప్రభుత్వం వేతనాలు ఇస్తుందని చెప్పేసి నమ్మి ఉన్నాం. కానీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొద్దిమందికే కదా, ఆ కొద్దిమందికి మాత్రమే మేము హైకోర్టు డైరెక్షన్స్ పాటిస్తాం, మిగతా వాళ్ళందరికీ ఏజెన్సీలకి కొమ్ముగాస్తున్నటువంటి పద్ధతులు ఈరోజు అధికార యంత్రాంగం వ్యవహరించిన అత్యంత దుర్మార్గం. ఇంతటి నీచంగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలే పాల్పడతారని చెప్పేసి మేము కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఈరోజు ఏజెన్సీల ఎంగిలి మెతుకులకు ఆశపడే వాళ్ళు చాలామంది చూసాం. కానీ ఏజెన్సీలు ఎంగిలి మెతుకులతో పాటు వాళ్ళ మోచేతి నీళ్లు నాకటం కోసం బరి తెగించి ఈరోజు అధికారుల యంత్రాంగం వ్యవహరిస్తుందని చెప్పేసి మేము అనుకోలేదు. ఇది అత్యంత దుర్మార్గం, పాశవికం. ఇంతటి అన్యాయం బహిరంగంగా ఏజెన్సీలు కొమ్ముగాస్తూ ఉంటే ఇప్పుడు రక్షించాల్సినటువంటి పెద్దలే భక్షించేటువంటి స్థాయిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ఉద్యోగులందరూ తీవ్రంగా ఖండించాలి. ఈరోజు అనంతపురంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరికి మహిళా ఉద్యోగులు రాత్రి పీఓ ఆఫీస్కి వస్తే అరెస్టులు చేస్తారు, అక్కడ ఉన్న నాయకుల్ని అరెస్టులు చేస్తారు. అంటే పోలీసుల ద్వారా మీరు ఎంతకాలం ఈ కేజీబీలు నడపాలని చూస్తున్నారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు దయచేసి మేము ఎస్పీడీ గారికి అక్కడ ఉన్నటువంటి పీఓ కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది తీర్పును అందరికీ ఉద్యోగులకు అమలు చేసిన బాధ్యత మీద. ఈరోజు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి తీర్పునిచ్చింది. ఆ తీర్పులో ఉన్న స్పిరిట్ని తీసుకొని అన్ని రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ మాకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని అడుగుతా ఉన్నారు. అంత మాత్రాన ప్రతి ఒక్క ఉద్యోగికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చినట్లుగా భావించాలా? అంటే ఎంత అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు. కనీసమైనటువంటి అవగాహన ఉండి కూడా మీరు ఏజెన్సీలకు ఈ రకంగా కొమ్ము కాస్తూ ఉన్నారంటే మీ మీద ఉన్నటువంటి విశ్వాసం, గౌరవం ఏ రకంగా ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. నేను అనంతపూర్ పీఓ గారికి కూడా చెప్పదలుచుకున్నాను, మీరు మీ ఉద్యోగుల పక్షాన ఉండదలుచుకున్నారా, ఏజెన్సీల యొక్క ఎంగిలి మెతుకులకు ఆశపడదలుచుకున్నారా మీరు తేల్చుకోండి. ఒకసారి కింది స్థాయి ఉద్యోగుల దగ్గర కూడా గౌరవం పోయిన తర్వాత మీరు ఏ ముఖం పెట్టుకొని రేపు కేజీబీలు ఇన్స్పెక్షన్కి వెళ్తారు? ఒక స్వీపరు, ఒక అటెండరు, ఒక వాచ్మెన్, ఒక కుక్కు మీ ముఖాన ఉమ్మేస్తూ ఉంటే కనీసమైన చీమునెత్తున్నటువంటి అధికారులు ఎవరైనా అయితే రేపు ఉద్యోగుల దగ్గరికి పోయి మీరు పెత్తనం చేస్తారు? ఎందుకు మీరు ఈ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు? దయచేసి మీరు ఆలోచించాల్సింది ఉద్యోగులకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడం కోసం కొద్ది రోజులైనా కూడా ఏజెన్సీలు వెనక్కి కొట్టండి. అసలు ఏజెన్సీలే జీతాలు ఇస్తున్నాయా, మీకు ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయా? మీ కింద ఉద్యోగులు సర్వీస్ చేసి ఈరోజు కేజీలు నడుపుతున్నారా, ఏజెన్సీలు నడుపుతున్నాయా? ఏమన్నా అర్థం ఉందా మీరు చేసేటువంటి పనులలో? అందుకనే అనంతపురం జిల్లా పీఓ గారికి, ఎస్పీడీ గారికి విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈరోజు హైకోర్టు కొద్దిమంది ఉద్యోగుల పేరుతోనైనా కూడా తీర్పునిచ్చింది. ఆ తీర్పు అందరికీ అమలు చేసేటువంటి స్పిరిట్ని మీరు ప్రదర్శించాలి తప్ప మేము బరి తెగించి ఏజెన్సీల కోసమే నిలబడతామని చెప్పేస్తే ఈరోజు ఉద్యోగులు కూడా తెగించి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కేజీబీలో పనులన్నీ బంద్ చేసి అన్నం కూడా వండకుండా మేము సమ్మెలోకి పోతామంటే మీరు ఇచ్చినటువంటి హామీ పీఓ అడిగాడు, 3 రోజులు సమయం అడిగారు. సమయాన్ని అడిగినందుకు మీ మీద గౌరవంతో మేము ఈరోజు ఉద్యోగులందరినీ కూడా సమ్మెలోకి పోకుండా ఆపినట్టు మీ గౌరవాన్ని ఏం నిలబెట్టుకున్నట్టు? అందుకనే ఈ రకంగా మీరు వ్యవహరించడం సరైనది కాదు. అందుకనే ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి ఉద్యోగులకి, ప్రత్యేకించి కేజీబీలో పనిచేసిన ఉద్యోగులకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనంతపూర్ జిల్లాలో ఈరోజు ఉద్యోగులు రోడ్డు పడి ఆందోళన చేస్తూ
వాళ్ళకి మద్దతుగా సంఘీభావంగా నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేజీబీలలో ఈరోజు ఉద్యోగులందరూ కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపండి. అనంతపురం జిల్లా ఉద్యోగులకు మేము కూడా ఉన్నాం, మద్దతుగా ఉన్నాం, మీరు ఒంటరి కాదు అనేటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మీరు కల్పించండి అని చెప్పేసి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి ఈ పోరాటంలో అనంతపురం జిల్లా ఉద్యోగులు కూడా ఎవరు అధైర్యపడొద్దు. మనం పోరాటం చేద్దాం, ధైర్యంగా ఉండండి. న్యాయం మన వైపు ఉంది. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న అధికారులు ఎంతో కాలం చెల్లరు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఈరోజు ఈ ఉద్యమాన్ని కొనసాగించండి అని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.